ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ చిరస్మరణీయమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ ధర్నాలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, అజరుద్దీన్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజలకి 100 రోజుల ఉపాధి కోసం జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుంది అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోని దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన అసలు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని, వారి విలువల్ని పాటించే వారైతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు. వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచన నాయకులు కాబట్టే ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ పేరు పలికినప్పుడల్లా ప్రజల మధ్యలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనబడతారు కాబట్టి ఆ మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే కొంత లాభం చేకూరుతుందంటే దుర్మార్గపు ఆలోచనతోని వల్ల సంఖ్యాబలం ఉంది కదా అని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసుకున్నారు. మిత్రులారా, మీ ద్వారా స్పష్టం చేస్తున్నాను, బిల్లు మారిస్తే మార్చొచ్చు, కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అనే పేరు చిరస్థాయిగా ఉంటది. ఈ భారతదేశం ఉన్నంత వరకు ఉంటది, ప్రపంచం ఉన్నంత వరకు కూడా మహాత్మా గాంధీ పేరు వాడలా దేశ విదేశాల్లో కూడా